ఓం సాయిరామ్. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ ఆ షిరిడి సాయినాథుని ఆశీస్సులతో అందరూ బావుండాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. అంతకన్నా ముందు మన ఛానల్‌ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సద్గురు సాయి 77. అలాగే మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు బాబాగారు మన కోసం ఒక చక్కటి సందేశాన్ని తీసుకొచ్చారు ఫ్రెండ్స్. అది ఏంటో బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం. దైవం ఈ ప్రపంచానికంతటికీ పోషకుడు, రక్షకుడు. మనందరికీ ఆయనే తల్లి, తండ్రి స్వరము. కనుక మనకి ఏ కష్టం వచ్చినా ఆయనకే చెప్పుకోవాలి. మనకేం కావాలన్నా బాబానే వేడుకోవాలి. బాబా భక్తికి వశుడవుతాడు. ఆయన దయామయుడు కాబట్టి భక్తితో ఆర్తితో మనం వేడుకుంటే కరిగిపోతాడు. వేడి పెరిగిన కొద్దీ గిన్నెలో పాలు పొంగుతాయి. అప్పుడు చల్లని నీరు ఆ పొంగును తగ్గించి పాలను శాంతింపచేస్తుంది. అలాగే బాధలెక్కువైన కొద్దీ మనలో దుఃఖం పొంగి వేదన చెందుతాం. చల్లని తండ్రి సాయిబాబా తన దీవెనలు మనపై కురిపించి మనస్సును కుదుటపడేలా చేస్తారు. కన్నీళ్లతో కలత చెందిన భక్తులను బాబా విడువరు. వెంటనే వచ్చి ఏదో ఒక రకంగా మన సమస్యలు తీర్చివేస్తారు. అయితే ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి. మనం కోరిక ధర్మసమ్మతం కావాలి. బాగా చదువుకొని ఉద్యోగం లేక కుటుంబాన్ని పోషించలేక బాధపడే భక్తుడు ఆర్తితో ప్రార్థిస్తే బాబా దయతో అతనికి అనుకోకుండా ఎవరి ద్వారానైనా ఉద్యోగం ఇప్పిస్తారు. ఇలాగే ఇంజనీరింగ్ పరీక్షలో ఉత్తీర్ణుడైన నానా చాందోర్కర్ అల్లుడు ఉద్యోగం దొరకక బాధపడ్డాడు. ఆశ్చర్యకరంగా బాబా సంకల్పంతో పూణేలో కొత్తగా ఒక సంస్థ ఏర్పాటై అతనికి ఉద్యోగం దొరికింది. మనలో చాలామంది భక్తులు బాబాను లౌకికమైన కోర్కెలు కోరుతారు. కానీ నిజమైన భక్తితో, శ్రద్ధతో, ఆర్తితో భవవిముక్తిని కోరితే తప్పక బాబా ఆ మార్గంలో మనల్ని నడిపి గమ్యం చేరుస్తారు. అందుకే కోరుకుందాం సాయి హృదయంలో నిత్య నివాసం. ఓం సాయిరామ్. ఈరోజు మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్.